అంజలి టీవీ. వీరయ్య సుందరమ్మ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు అరుణ్, అరుణ్ భార్య అంజలి. ఈ కుటుంబం ఒకప్పుడు ఎంతో వైభవంగా బతికింది. కాని వీరయ్య చేసిన వ్యాపారంలో ఊహించని నష్టాలొచ్చాయి. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో పేదరికంలోకి వెళ్లిపోయింది. రేపటి పూట గడవడం ఎలా అని వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో అంజలికి చుట్టాలైన కాంతయ్య, సుబ్బలక్ష్మి దంపతులు ఆ ఇంటికి ప్రయాణమై వచ్చారు. వారికి అంజలి అత్తగారిల్లు ఎంతో శ్రీమంతుల కుటుంబం అని మాత్రమే తెలుసు. కాని ఈ మధ్యకాలంలో వారు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాల గురించి అస్సలు తెలీదు. ఒకరోజు మధ్యాహ్నం కాంతయ్య, సుబ్బలక్ష్మి హాల్లోకి అడుగుపెట్టారు. అప్పుడు అంజలి, సుందరమ్మ, వీరయ్య హాల్లో ఉన్నారు. రండి రండి కాంతయ్య గారు, సుబ్బలక్ష్మమ్మ గారు, ప్రయాణం బాగా సాగిందా? కూర్చోండి. కాస్త చల్లని నీళ్లు తాగితే ప్రాణం కుదుట పడుతుంది. అంజలి, మంచినీళ్ళు తీసుకురామ్మా. సరే అత్తయ్య. పిన్ని, బాబాయ్ కూర్చోండి. వీరయ్య గారు, మా అంజలి మీలాంటి పెద్ద శ్రీమంతుల ఇంట్లో కోడలిగా సెటిల్ అయిందని మాకు ఎంతగా గర్వంగా ఉందో తెలుసా? అప్పట్లో మీ వ్యాపారం గురించి మా ఊర్లో కూడా కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. వీరయ్య బలవంతపు నవ్వుతో, ఆ ఏదో అంతా భగవంతుడి దయ కాంతయ్య గారు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వంటింట్లోకి వెళ్లిన అంజలి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి, వీళ్ళు వచ్చారేంటి అని ఆమె మనసు కక్కావికలమైంది. అయినా ధైర్యం తెచ్చుకొని నీళ్ల గ్లాసులతో బయటకొచ్చింది. ఆ పూట అలా నీళ్లతో గడిచింది. ఇక మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చున్నారు. అంజలి ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఆమె ఎంతో రుచికరంగా వంటలు చేసింది. ఆ కూరగాయలతో వండిన వంటలు అందరికీ వడ్డించింది. ఏంటి వీరయ్య గారు, మీలాంటి పెద్ద పెద్ద శ్రీమంతులింటికి చుట్టాలు వస్తే కనీసం ఒక ముక్క కూడా లేకుండా కేవలం పప్పు బెండకాయ కూరతోనే ముగించేస్తున్నారేంటి? ఏమే సుబ్బలక్ష్మి, ఊరుకో. వాళ్ళేదో ప్రేమతో వండినట్టున్నారు కదా, తిను. ఇందులో ఊరుకునేదేముందండి? రకరకాలుగా తిందామని ఎన్నో ఆశలతో వస్తే ఇక్కడేమో ఉట్టి పప్పు కూర పడేశారు. మా ఊర్లో పేదోళ్ళింటికెళ్ళినా కనీసం గుడ్డుతో వండైనా కూరలు పెడతారు. వీరయ్య గారింట్లో ఇదేనా మర్యాద? ఆ మాటలు విని అంజలి, ఆమె అత్తగారు సుందరమ్మ కూడా తలదించుకుని, లేదు సుబ్బలక్ష్మమ్మ గారు, ఈ మధ్య నా ఆరోగ్యం అస్సలు బాలేదు. అందుకే అంజలి కూరగాయలతో వంటలు చేసింది. ఏమనుకోకండి. పర్లేదులే సుందరమ్మ గారు, పప్పు బానే ఉంటుంది. సుబ్బలక్ష్మి, నువ్వు మాట్లాడకుండా తినలేవో? ఆ పూట ఎలాగలా భోజనాలు ముగిశాయి. కాని సుబ్బలక్ష్మి మనసులో అసంతృప్తి అలాగే ఉండిపోయింది. బెడ్రూంలోకి వెళ్లిన తర్వాత కాంతయ్యతో గుసగుసలాడ్డం మొదలెట్టింది. చూశారండి, వీళ్ళ బిల్డప్ చూస్తే కోట్లు ఉన్నట్టుంటుంది. కాని చుట్టాలొస్తే కనీసం చికెన్ ముక్క కూడా పెట్టలేదు. వీళ్లకు మనమంటే అస్సలు గౌరవం లేదండి. సరేలేవే, ఒక పూట శాకాహారం తింటే ఏమైపోతావు? రేపెలాగో వెళ్ళిపోతాం కదా, ఊరికే రచ్చసేకు. వాళ్ళ మాటలు అంజలి చెవిన పడ్డాయి. అరుణ్ ఆఫీస్ నుంచి అలసిపోయి రూంలోకి వచ్చాడు. అంజలి చాలా దిగులుగా కూర్చొని ఉండడం చూసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏమైంది అంజలి? మీ చుట్టాలు వచ్చారని సంతోషపడాల్సింది పోయి ఇలా దిగులుగా కూర్చున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? అరుణ్, ఇంత పెద్ద ఇంటికొచ్చి పప్పుకూర తింటామా అని పిండిగారు ఎత్తి పొడిచారు. నాకెందుకో చాలా అవమానంగా అనిపించింది అరుణ్. మరి ఏం చేద్దామంటావు అంజలి? మన పరిస్థితి నీకు తెలియంది కాదు కదా. చేతిలో ₹1 కూడా లేదు. నాకు తెలుసు అరుణ్, కానీ వాళ్ళు మాంసం తిందామని ఆశపడుతున్నారు. కొంచెం చికెన్ తీసుకురా అరుణ్, ప్లీజ్. సరే అంజలి, నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, నా స్నేహితుడు ప్రసాద్ దగ్గర కాస్త అప్పటికి చికెన్ తీసుకొస్తాను, నువ్వు బాధపడకు. అరుణ్ అలా బయటకెళ్లి తన స్నేహితుడి దగ్గర కొంత డబ్బప్పు తీసుకుని చికెన్ కొనుక్కొని ఇంటికొచ్చాడు. అంజలి ఆ చికెన్ వండి రాత్రి భోజన సమయంలో అందరికీ వేడివేడిగా చికెన్ కర్రీ వడ్డించింది. ఆ ఇప్పుడైనా బుద్ధొచ్చింది. చుట్టాలొస్తే ఇలాంటి కూరలు ఉండాలి కదా. అంజలి, ముక్కలు బాగా ఉడికించావా లేదా అమ్మా? బాగా ఉడికించాను పిన్నిగారు, మీరు తినండి. చాలా అద్భుతంగా వండావమ్మా అంజలి, నీ చేతి వంట చాలా బావుంది. రాత్రి అందరూ ఎంతో సంతోషంగా తిన్నారు. కాని భోజనం ముగిసి అందరూ పడుకున్న తర్వాత కాంతయ్యతో సుబ్బలక్ష్మి మళ్లీ తను గుసగుసలాడ్డం మొదలెట్టింది. ఏవండి, నిద్రపోతున్నారా? ఏంటే సుబ్బలక్ష్మి, రాత్రి పూట కూడా నన్ను నిద్రపోనివ్వవా? ఏమైంది ఇప్పుడు? చికెన్ తిన్నావు కదా, ప్రశాంతంగా పడుకోకుండా ఏంటి నీ గోల? అదేనండి నేను చెప్పేది. చికెన్ ఎవరైనా పెడతారు,
ఈ రోజుల్లో చికెన్ అనేది చాలా చౌక రకం కూర అయిపోయింది. అసలు వీళ్ళకి మనమంటే నిజంగా ప్రేముంటే ఇంత పెద్ద ధనవంతులయ్యుండి కనీసం మటన్ పెట్టాలి కదా. ఏంటి మటనా? నీకు బుద్ధుందా సుబ్బలక్ష్మి? వాళ్ళు పెట్టిన చికెన్ తో సంతోషించాల్సింది పోయి మటన్ లేదు గిట్టం లేదని గొడుగుతున్నావేంటి? ఇందులో గొడగడానికి ఏముందండి? మనల్ని చులకనంగా చూస్తున్నారు కాబట్టే మటన్ పెట్టట్లేదు. చికెన్ పెట్టి సరిపెట్టేశారు. రేపు అంజలితో మటన్ వండమని చెప్తాను. నీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందే. సరే, నీ ఇష్టం వచ్చిందనుకో, కాని నన్ను మాత్రం పడుకోనివ్వు. మరుసటి రోజు ఉదయం సుబ్బలక్ష్మి వంటింట్లోకెళ్లి అంజలి పక్కన నిలబడింది. అంజలి, రేపు మేము మా ఊరికి ప్రయాణమే వెళ్ళిపోతున్నామమ్మా. వెళ్లే ముందు ఆ కాస్త మటన్ వండి పెట్టొచ్చు కదా. నాకసలు చికెన్ కంటే మటన్ అంటేనే చాలా ఇష్టం అమ్మాయ్. మటనా? పిన్నిగారు అది ఏమిటా నత్తి? పెద్ద కోటీశ్వరుల ఇంటికి కోడలివి మటన్ వండడానికి కూడా అంతలా ఆలోచిస్తున్నావు? మీ మామగారికి చెబితే కిలోలు కిలోలు తెప్పించగలరు కదా. అలాగే పిన్నిగారు, అలాగే చేద్దాం. అంజలి కంగారుగా అరుణ్ గదిలోకి వెళ్ళింది. అరుణ్ ఏమో ఆఫీస్కి బయలుదేరబోతూ ఉండగా అంజలి అతని చేయి పట్టుకుని ఆపింది. అరుణ్, ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది అంజలి? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అరుణ్, పిన్నిగారు మధ్యాహ్నానికి మటన్ కావాలని పట్టుబడుతున్నారు. ఎలాగైనా కొంచెం మటన్ తీసుకురండి ప్లీజ్. అంజలి, నీకేమైనా మతిపోయిందా? మన ఆర్థిక పరిస్థితి నీకు తెలీదా? నిన్నేమో చికెన్ కోసమే 500 అప్పు తెచ్చాను. ఇప్పుడు మటన్ కిలో 1000 రూపాయలు పలుకుతోంది అంజలి. నేనెక్కడి నుంచి తీసుకురావాలి? నా దగ్గర ₹1 కూడా లేదు. అరుణ్, నాకు తెలుసు మనం ఎంత కష్టంలో ఉన్నామో. కానీ వాళ్ళు రాక రాక మన ఇంటికి వచ్చారు. రేపెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు అరుణ్. ప్లీజ్ ఎలాగైనా ఒక్కసారికి మటన్ తీసుకురండి. అరుణ్ అంజలి కళ్ళలోని ఆవేదన్ని చూసి కరిగిపోయాడు. ఒక ఆడపిల్ల తన పుట్టింటి చుట్టాల ముందు తన అత్తగారింటి గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతలా తపన పడుతుందో చూసి అతని గుండె కరిగిపోయింది. సరే సరే అంజలి, నేను ఎలాగైనా నా డబ్బులు సర్దుబాటు చేస్తానులే. నువ్వు వంటకు సిద్ధం చేయి, నేను ఇప్పుడే వెళ్ళి మటన్ తీసుకొస్తాను. అరుణ్ బయటకెళ్లి ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొని కిలో మటన్ కొనుక్కొనొచ్చాడు. అంజలి ఎంతో రుచికరంగా దాంతో మటన్ కూర వండింది. ఆ మధ్యాహ్నం కాంతయ్య, సుబ్బలక్ష్మి ఎంతో తృప్తిగా మటన్ తిన్నారు. అబ్బా, ఎంత బాగుందో మటన్! అంజలి, ఈ మటన్ కూరను నేను జీవితంలో మర్చిపోననుకో. శ్రీమంతుల ఇల్లంటే ఇలాగే ఉండాలమ్మా. అవునమ్మా అంజలి, చాలా బాగా చేశావు. వీరయ్య గారు మాకెంతో బాగా మర్యాద చేశారు. చాలా సంతోషంగా ఉందండి. మీ సంతోషమే మాకు ముఖ్యం కాంతయ్య గారు. ఆ రోజు రాత్రి సుబ్బలక్ష్మికి దాహం వేసి నీళ్లు తాగడానికి హాల్లోకొచ్చింది. అప్పుడే వీరయ్య గారి బెడ్ రూమ్ నుంచి తక్కువ వెలుతుల్లో గట్టిగా మాట్లాడుకుంటున్న శబ్దాలు వినిపించాయి. సుబ్బలక్ష్మి కుతూహలంతో మెల్లగా ఆ గది కిటికీ దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూసింది. లోపల వీరయ్య, సుందరమ్మ, అరుణ్, అంజలి అందరూ ఎంతో దిగులుగా కూర్చొనున్నారు. వీరయ్య కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి. అరుణు, నా వల్ల ఈరోజు మన కుటుంబం రోడ్డున పడిందిరా. వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల మనకు లక్షలు అప్పులు మిగిలే. రేపు అప్పుల వాళ్ళు ఇంటి మీదకొస్తారు. అవును నాయనా, ఈరోజు చుట్టాలొస్తే వాళ్ళకు పెట్టడానికి మన దగ్గర పైసా కూడా లేదు. అరుణ్, ఇక లాభం లేదురా. మనకున్న ఈ యొక్క పాతిల్లు అమ్మేస్తే మనకున్న కొన్ని అప్పులైనా తీరుతాయి. కానీ ఎంతో ఇష్టంగా నేను నా చేతులతో కట్టుకున్న ఇల్లుది. దీన్ని అమ్మాలనేసరికి నా ప్రాణం పోయినంత బాధగా ఉందిరా. నా కన్న తల్లి లాంటి ఇల్లుది. దీన్ని ఎలా వదులుకోనురా? నాన్న, ఏడవకండి నాన్న. ఇల్లు పోతే పోయింది. మనమందరం కలిసి మళ్ళీ కష్టపడి సంపాదించుకుందాం. అప్పుల వాళ్ళకి భయపడుతూ బ్రతకడం కంటే ఇల్లు అమ్మడమే మంచిది నాన్న. డోర్ వెనక నిలబడి ఈ మాటలన్నీ వింటున్న సుబ్బలక్ష్మి ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారడం మొదలెట్టాయి. గుండెల్లో ఏదో తెలియని బరువు తనను ఎంతో ఆదరించి తమ చేతిలో నయా పైసా లేకపోయినా అప్పులు చేసి మరి చికెన్, మటన్ వండి పెట్టిన ఆ పేద కోడలి ఆత్మీయత ఎంత గొప్పదో ఆమెకు అర్థమైంది. తాను ఎంత స్వార్థంగా ఆలోచించానో తెలుసుకుని సుబ్బలక్ష్మి ఎంతో పశ్చాత్తాపడింది. సుబ్బలక్ష్మి గబగబా గదిలోకెళ్లి కాంతయ్యను లేపింది. లేవండి, లేవండి, ఒక్కసారి లేవండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమైంది సుబ్బలక్ష్మి? ఎందుకే ఏడుస్తున్నావు?
సుబ్బలక్ష్మి కాంతయ్యకి అంజలి కుటుంబ పరిస్థితి చెప్పింది. కాంతయ్య కూడా ఆ మాటలు విని తీవ్రమైన ఆవేదనకు లోనయ్యాడు. మరుసటి రోజు ఉదయం కాంతయ్య, సుబ్బలక్ష్మి తమ సూట్ కేసులు పట్టుకొని హాల్లో నిలబడ్డారు. వీరయ్య, సుందరమ్మ, అరుణ్, అంజలి దిగులుగా వాళ్ళను సాగనంపడానికి వచ్చారు. వీరయ్య గారు, అరుణ్, అంజలి, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోండి. మేము వెళ్లే ముందు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి కాంతయ్య గారు, ఏమైంది? సుబ్బలక్ష్మి అంజలి దగ్గరికెళ్లి ఆమె 2 చేతులు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అంజలికి ఏమీ అర్థం కాలేదు. పిన్నిగారు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అంజలి, నిన్న రాత్రి మీ మామగారు, అత్తగారు మాట్లాడుకున్న మాటలని నేను విన్నాను. మీకున్న ఆర్థిక కష్టాల గురించి, అప్పుల గురించి నాకు అంతా తెలిసింది. అంజలి, అరుణ్, వీరయ్య ఒక్కసారిగా షాక్కు గురయ్యి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ల ముఖాలు పాలిపోయాయి. వీరయ్య గారు, నన్ను క్షమించండి. నా స్వార్థంతో మిమ్మల్ని అంజలి ద్వారా ఇబ్బంది పెట్టి చికెను, మటను వండించుకున్నాను. అయినా మీరు మా మీద ఏ కోపం కూడా లేకుండా అప్పు చేసి మరీ మా ఆకలి తీర్చారు. ఇంత గొప్ప మనసున్న మనుషులను నేను నా జీవితంలో చూడలేదు. అవును వీరయ్య గారు, బంధువులంటే కష్టాల్లో పాలు పంచుకోవాలి గాని ఇలా సుఖాలు అనుభవించడానికి రాకూడదు. అంజలి మా ఇంటి పిల్ల. మా ఇంటి పిల్ల కాపురం ఉంటున్న ఈ ఇల్లు అమ్మడానికి మేము అస్సలు ఒప్పుకోము. అలా అంటూ కాంతయ్య తన జేబులో నుంచి 5 లక్షల రూపాయల చెక్కును తీసి వీరయ్య చేతిలో పెట్టాడు. కాంతయ్య గారు, ఇదేంటి? ఇన్ని డబ్బులు నాకొద్దు. వద్దనకండి వీరయ్య గారు, ఈ డబ్బుతో మీకున్న అప్పులన్నీ తీర్చేయండి. మీ ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు నేను మీకు అప్పుగా ఇవ్వట్లేదు. మా అంజలి కాపురం నిలబెట్టడానికి ఒక తండ్రిగా ఇస్తున్నాను. మీ వ్యాపారం మళ్ళీ కోలుకున్నాక మీ దగ్గర ఉన్నప్పుడే ఈ డబ్బును నాకు తిరిగి ఇవ్వండి. అప్పటి వరకు ఈ ఇల్లు అమ్మే ఆలోచన అస్సలు చేయకండే. మావయ్య, చాలా కృతజ్ఞతలు మావయ్య. మా కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడారు. అంజలి, నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను తల్లి. నన్ను క్షమించు. నీలాంటి గొప్ప కోడలు దొరకడం ఈ ఇంటి అదృష్టమమ్మా. పిన్నిగారు, పెద్దవారు మీరు. నన్ను క్షమించమని అడగకండి. మీ సాయాన్ని మేము జీవితాంతం మర్చిపోం. కాంతయ్య, సుబ్బలక్ష్మి దంపతులు ఆనంద బాష్పాలతో వీరయ్య గారి కుటుంబానికి వీడ్కోలు చెప్పి తమ ఊరికి ప్రయాణమయ్యారు. అంజలి కళ్లలో ఆనంద బాష్పాలు రాలే. కాలం వేగంగా గిరగిరా తిరిగింది. కాంతయ్య ఇచ్చిన ఆర్థిక సహాయంతో వీరయ్య తన అప్పులన్నిటినీ తీర్చేశాడు. అరుణ్ కష్టపడి కొత్త వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారం ఊహించిన రేంజ్లో సక్సెస్ అయింది. అరుణ్ ఇప్పుడు ఎంతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. వారి ఆర్థిక కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. వీరయ్య కుటుంబం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఆ రోజు వీరయ్య స్వయంగా కాంతయ్య, సుబ్బలక్ష్మిలకు కబురు పెట్టి తమ ఇంటికి పిలిపించాడు. కాంతయ్య, సుబ్బలక్ష్మి హాల్లోకి అడుగు పెట్టారు. ఈసారి వారి ముఖాల్లో ఎలాంటి గర్వం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. వీరయ్య ఎంతో గౌరవంగా వారికి నమస్కరించి కాంతయ్య చేతిలో 5 లక్షల రూపాయల నగదుతో పాటు కొత్త బట్టలు పెట్టాడు. కాంతయ్య గారు, ఆ రోజు మీరిచ్చిన 5 లక్షలు మాకు కేవలం డబ్బే కాదు, మా కుటుంబానికి ప్రాణదానం. ఇదిగోండి, మీరిచ్చిన డబ్బును తిరిగిస్తున్నాను. మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం. చాలా సంతోషంగా ఉందండి వీరయ్య గారు. మీ ఉమ్మడి కుటుంబం మళ్ళీ ఇలా పచ్చగా వెలిగిపోతుంటే చూడడం కంటే మాకు ఇంకేం కావాలి చెప్పండి. అమ్మా అంజలి, ఈరోజు మాకు ఏ కూర వండావే? పాత పగలు మనసులో పెట్టుకుని మళ్ళీ పప్పు కూర పెట్టవు కదా? ఆ మాటకి అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. అయ్యయ్యో లేదు పిన్నిగారు, ఈరోజు మీకోసం కేవలం చికెన్, మటన్ మాత్రమే కాదు, మీరెంతో ఇష్టంగా తినే సముద్రపు రొయ్యలు, పీతల కూర కూడా వండాను. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. డైనింగ్ టేబుల్ దగ్గర ఎన్నడూ లేనంత సంపన్నమైన రుచికరమైన విందు భోజనం సిద్ధంగా ఉంది. రొయ్యల వేపుడు, పీతల కూర, వేడి వేడి మటన్ బిర్యానీ సువాసనలు ఇల్లంతా పంచుకున్నాయి. అందరూ ఎంతో ఆప్యాయంగా కలిసికట్టుగా కూర్చొని భోజనం చేస్తూ ఉండగా ఆ ఇల్లు సంతోషాల హరివిల్లుగా మారిపోయింది. కాలేజీ రోజుల్లో కీర్తి చేసిన అవమానాలు, అరుణ్ చూపించిన ప్రేమ, అలాగే తనకు తెలియకుండానే రాఘవయ్య గారి కుటుంబం చేసిన సాయం గురించి అంజలి చెప్తుంటే కాంతమ్మ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టుతోంది. కథలో అసలైన మలుపైన పెళ్లి ముచ్చట దగ్గరకొచ్చేసరికి కాంతమ్మ ఆతృతగా అంజలి వైపు చూసింది. అవునమ్మా అంజలి,
కాలేజీలో అంతలా కక్షగట్టిన కీర్తి అసలు మా ఇంటికి పెద్ద కోడలుగా రావడానికి ఎలా ఒప్పుకుంది? మీ పెళ్లి వెనక జరిగిన ఆ యుద్ధం ఏమిటో త్వరగా చెప్పమ్మా. చెప్తాను విను కాంతమ్మా. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. నేను మళ్ళీ కాలేజ్ టాపర్గా నిలిచాను. కానీ ఈసారి నా మనసులో సంతోషం లేదు. ఎందుకంటే కాలేజీ అయిపోతే నేను హాస్టల్ ఖాళీ చేయాలి. అనాథనైన నాకు వెళ్ళడానికి వేరే దారే లేదు. సరిగ్గా నేను సర్టిఫికేట్స్ తీసుకొని హాస్టల్ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న సమయంలో అరుణ్ మావయ్య గారు, అత్తయ్య శాంతమ్మ, రాఘవయ్య మావయ్య గారు ముగ్గురు కలిసి నేరుగా నా హాస్టల్ రూమ్కి వచ్చారు. అమ్మో, నేరుగా హాస్టల్కి వచ్చారా? ఏమన్నారమ్మా మరి? వాళ్ళని చూడగానే నేను కంగారుగా లేచి నిలబడ్డాను కాంతమ్మ. అప్పుడు రాఘవయ్య మావయ్య గారు నా దగ్గరకు వచ్చి నా తలని విరి, అమ్మా అంజలి, నీకు ఎవరు లేరని నువ్వెప్పుడు బాధపడద్దు. మా అబ్బాయి అరుణ్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నీ పద్ధతి, నీ చదువు మాకెంతో నచ్చాయి. నిన్ను మా ఇంటి పెద్ద కోడలిగా తీసుకెళ్లడానికి వచ్చామమ్మా అని అన్నారు కాంతమ్మ. అబ్బా, ఎంత మంచి మాట అన్నారమ్మా. మరి నువ్వు వెంటనే ఒప్పుకున్నావా? లేదు కాంతమ్మ, నేను భయపడ్డాను. మావయ్య గారు, మీ ఇలవేల్పు లాంటి మనసుకి ధన్యవాదాలు. కానీ కీర్తి నన్ను ఎంతగా అసహించుకుంటుందో మీకు తెలుసు. నేను మీ ఇంటికొస్తే ఆ ఇల్లే నరకం అయిపోతుంది. మీ కుటుంబంలో గొడవలొద్దు అని ఏడ్చాను. అప్పుడు అత్తయ్య శాంతమ్మ నా చేతులు పట్టుకొని, కీర్తి చిన్నప్పటి నుంచి అల్లరిగా పొగరుగా పెరిగింది అంజలి. కానీ నీలాంటి పద్ధతి గల అమ్మాయి మా ఇంటికొస్తే నిన్ను చూసైనా నా కూతురు మారుతుందని ఆశగా ఉంది. నువ్వు రామ్మా అంటూ బ్రతిమలాడారు. వాళ్ళ ప్రేమ ముందు నేను నిలబడలేకపోయాను కాంతమ్మ. అరుణ్ కూడా నా వైపు ఎంతో ఆశగా చూసేసరికి చివరికి నేను పెళ్లికి ఒప్పుకున్నాను. మరి ఈ విషయం తెలిసి ఆ కీర్తమ్మ ఊరుకుందమ్మా? ఊరంతా రచ్చ చేసి ఉంటుంది కదా. ఊరుకోవడమా కాంతమ్మ? ఇంట్లో పెళ్లి సంబంధం ఖాయమైందని తెలియగానే కీర్తి ఇంట్లో పెద్ద ప్రళయమే సృష్టించింది. తన స్నేహితురాలు శ్రీదేవిని కూడా ఇంటికి పిలిపించుకొని సామాన్లన్నీ కింద పడేస్తూ నానా హడావిడి చేసింది. నాన్న, అమ్మా, అసలు మీకేమైనా పిచ్చి పట్టిందా? కాలేజీలో ఆ దిక్కులేని అనాథ నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని నన్ను అవమానించింది. అలాంటి దాన్ని తెచ్చి నా కళ్ళ ముందే నా అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తారా? నేను బ్రతికుండగా ఆ అనాథ ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు. అవును అంకుల్, ఆంటీ, కీర్తి చెప్తున్నది నిజం. అంజలి చాలా మాయదారిది. కాలేజీలో అరుణ్ అన్నయ్యని బుట్టలా వేసుకుంది. ఇప్పుడు మీ అందరినీ కూడా తన నాటకాలతో లొంగ తీసుకుంది. శ్రీదేవి, నోరు మొయ్యి. మా కుటుంబ విషయాల్లో నువ్వు మాట్లాడితే అస్సలు ఊరుకోను. మరీదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కీర్తి, అంజలి ఈ ఇంటి పెద్ద కోడలుగా రావడం ఖాయం. నా జీవితం తనే. నువ్వు ఎంత ఎగిరిపడ్డా ఈ పెళ్లి ఆపడం నీ వల్ల కాదు. అవును కీర్తి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చే వారమే అరుణ్ అంజలిల పెళ్లి జరుగుతుంది. నీ పొగరు చూసి చూసి మాకు ఇసుగొచ్చింది. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. సరే నాన్న, మీరంతా కలిసి నా శత్రువుని ఇంటికి తీసుకొస్తున్నారు కదా, తీసుకురండి. కానీ గుర్తు పెట్టుకోండి, తను కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ ఇల్లు ఎలా నరకం అవుతుందో నేను చూపిస్తాను. తన పొగరు ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. లేదు కాంతమ్మ, కీర్తి ఇంట్లో అంతలా ప్రళయం సృష్టించేసరికి మావయ్య గారు, అత్తయ్య గారు కూడా చాలా భయపడిపోయారు. కీర్తి కక్షతో పెళ్లి మండపంలోనే ఏమైనా గొడవలు చేస్తుందేమోనని, ఆ గొడవల వల్ల నా జీవితం పాడైపోతుందేమోనని వాళ్ళు కంగారు పడ్డారు. అందుకే అందరూ కలిసి ఆలోచించి అప్పట్లో ఆ పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేశారు. అమ్మో, పెళ్లి వాయిదా వేశారా? మరి ఆ తర్వాత ఎలా జరిగిందమ్మా? కీర్తికి ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం కలగడం కోసం నువ్వు అంతలా గొడవ పడుతున్నావు కదా, అందుకే అరుణ్ పెళ్లి క్యాన్సిల్ చేశాం. ఆ అంజలితో పెళ్లి జరగట్లేదని అబద్ధం చెప్పారు. ఆ మాట నమ్మి కీర్తి చాలా సంతోషపడింది. సరిగా అదే సమయంలో కీర్తికి అమెరికాలో పై చదువుల కోసం వీసా, సీటు అన్ని కన్ఫర్మ్ అయ్యాయి. ఇక అరుణ్ పెళ్లి ఆగిపోయిందన్న ఆనందంలో తను హ్యాపీగా లగేజ్ సర్దుకొని అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయింది. ఓహో, కీర్తి అమెరికా వెళ్ళిపోయిందా? ఆ తర్వాత ఏం చేశారమ్మా? ఏముంది, కీర్తి అమెరికా వెళ్లి ఫ్లైట్ ల్యాండ్ అయిందని ఫోన్ చేయడమే ఆలస్యం. ఇక్కడ మావయ్య గారు చకచక ఏర్పాటు చేసేశారు. ఊళ్ళో ఎవరికి, ఏ బంధువులకి కూడా ఈ పెళ్లి విషయం ముందే చెప్పలేదు. కీర్తి తన స్నేహితుల ద్వారా ఎక్కడైనా నిజం తెలుసుకుంటుందేమోనని ఎంతో రహస్యంగా, చాలా సింపుల్ గానే గుళ్ళో పెళ్లి ముగించేశారు కాంతమ్మ. అలా ఆ ఇంట్లో కీర్తి లేని సమయంలో ఎవరికీ తెలియకుండానే మా పెళ్లి జరిగిపోయింది కాంతమ్మ.
అబ్బా అబ్బా భలే ప్లాన్ వేసారే. కీర్తి లేకుండానే పెళ్లి జరిపించేశారన్నమాట. మరి అమెరికాలో ఉన్న కీర్తికి ఈ పెళ్లి జరిగిన విషయం ఎలా తెలిసిందమ్మా? తెలిసాక తనేం చేసింది? అమెరికా వెళ్ళిన 6 నెలల దాకా తనకి ఈ విషయం తెలియలేదు కాంతమ్మా. కానీ ఒకరోజు క్లాస్మేట్ ద్వారా పెళ్లి ఫోటోలు చూసి తను షాక్ అయింది. అప్పటి నుంచి నా మీద పగ నరాల్లో పెంచేసుకుంది. ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికా నుంచి తిరిగి రాగానే ఇంట్లో నన్ను చూడడమే ఆలస్యం. తనకు అస్సలు నచ్చట్లేదు. అందుకే ఆ కాలేజీ పగను తను మోసం చేసి పెళ్లి చేసుకున్నామన్న కక్షను మనసులో పెట్టుకుని ఇప్పుడు నన్ను ఇంట్లో క్షణక్షణం నరకం చూపిస్తుంది కాంతమ్మ. అంజలి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న కాంతమ్మ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. అబ్బో భలేగా ఉందమ్మా మీ కదా. నిజంగా ఇదంతా ఒక సినిమాలాగే ఉంది. ఏమోలేమ్మా, ఎప్పటికైనా కీర్తమ్మ గారి మనసు మారుతుందిలేండి. మీరేమీ కంగారు పడద్దు. దేవుడున్నాడు, అంతా మంచి జరుగుతుందమ్మా. నేను కూడా అదే కోరుకుంటున్నాను కాంతమ్మా. ఆ దేవుడు మా అందరికీ మంచి జరగాలని, ఇప్పటికైనా కీర్తి మనసు మారి నన్ను తన వదిలిగా అంగీకరిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. అయితే అంజలి కాంతమ్మతో మాట్లాడుతున్న ఈ మాటలన్నిటినీ హాల్లో చాటుగా నిలబడి కీర్తి వింటుంది. తనను అన్ని మాటలన్నా కూడా వదిన అంజలి తన మనసు మారాలని కోరుకోవడం చూసి కీర్తి లోపల ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. కాని ఆమెకి పైకి ఏం మాట్లాడకుండా, అక్కడ లొల్లి చేయకుండా మెల్లగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్లిన కీర్తి బెడ్ మీద కూర్చొని తీవ్రమైన ఆలోచనలో పడుతుంది. నిజంగానే అంజలి వదిన నా గురించి అంత మంచిగా ఆలోచిస్తోందా? తను నా మనసు మారాలని దేవుణ్ణి కోరుకుంటోందా? నేనేమో కాలేజీలో పగ మనసులు పెట్టుకుని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందని తనకిన్ని రోజులు నరకం చూపిస్తున్నాను. నేను చేస్తుంది తప్ప? నిజంగానే ఆమెను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానా? కీర్తి అలా తన వదిన గురించి మొదటిసారి సానుకూలంగా ఆలోచిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ చూస్తే అపరిచిత నంబర్ కనిపిస్తుంది. కీర్తి కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి ఆమె పాత కాలేజీ స్నేహితుడు సురేష్ మాట్లాడతాడు. హలో కీర్తి, ఎలా ఉన్నావు? నేను సురేష్ని. ఎప్పటి నుంచో నీ నంబర్ కోసం వెతుకుతున్నాను. ఇప్పటికి దొరికింది. హే సురేష్, చెప్పు, ఏంటి విశేషాలు? చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేసావు. అంతా బాగున్నారా? నేను చాలా బాగున్నాను కీర్తి. అసలు విషయం ఏంటంటే నాకు పెళ్లి కుదిరింది. నిన్ను నా పెళ్లికి పిలుద్దామని ప్రత్యేకంగా కాల్ చేశాను కీర్తి. ఏంటి సురేష్, నువ్వు చెప్తుంది నిజమా? నీకు పెళ్ళా? అవును కీర్తి, నేను చెప్తుంది నిజమే. అదేంటి, పెళ్లి విషయం అంటే ఫ్రెండ్స్ ఎవరైనా సంతోషపడతారు. నువ్వేంటి అలా కంగారు పడుతున్నావు? ఏమైంది కీర్తి? అది కాదు సురేష్, నేను కాలేజీ ఫ్రెండ్ ద్వారా ఒక విషయం విన్నాను. నువ్వు ఎవరో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నావని, ఆ అమ్మాయి నీకు ఫేస్బుక్ లో పరిచయం అయిందని విన్నాను కదా. మరి ఇప్పుడు సడన్ గా వేరే పెళ్ళంటున్నావేంటా అని. అబ్బా, ఆ విషయాలన్నీ నీకెవరు చెప్పారు కీర్తి? ఎవరు చెప్తే ఏముందిలే సురేష్, అసలు నేను విన్నది నిజమా కాదా? ఫేస్బుక్ స్టోరీ ఏంటి? నువ్వు విన్నది నిజమే కీర్తి. ఆ అమ్మాయి నా ఫేస్బుక్ లో పరిచయం అయింది నిజమే. కానీ సమస్య ఏంటంటే ఆ అమ్మాయి ముఖం ఏంటో నాకు తెలీదు. తను ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. రోజు నాతో చాటింగ్ చేస్తుంది, ఫోన్ లో మాట్లాడుతుంది అంతే. కనీసం ఫోన్ నంబర్ ఇవ్వమన్నా కూడా ఇవ్వడం లేదు. అందుకే మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి ఓకే చెప్పాల్సి వచ్చింది. సురేష్ నోటి నుంచి ఆ మాట వినగానే కీర్తి గుండె ఒక్కసారిగా ఆకిపోయినంత పనైంది. లోపల దాచుకున్న నిజం ఇక దాచలేక విపరీతమైన భయంతో, సురేష్, నేను నీకొక నిజం చెప్పాలి. ఇన్నాళ్ళు నీకు ఫేస్బుక్ లో పరిచయమై నీతో రోజు చాట్ చేసింది, మాట్లాడింది మరెవరో కాదు, నేనే సురేష్. నిన్ను నేనెప్పటినుంచో ప్రాణంగా ప్రేమిస్తున్నాను. కానీ నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదన్న ఒకే ఒక్క కారణంతో నీకు ఈ విషయం చెప్పలేకపోయాను. ఎందుకంటే ప్రస్తుతం నేనొక పెద్ద నరకంలో బ్రతుకుతున్నాను సురేష్ అంటూ కీర్తి ఏడుస్తూ తన వదిన అంజలి మీద తను పెట్టుకున్న కాలేజీ పగ, ఇంట్లో ఆమెను రోజు ఎంతగా హింసిస్తుందో, ఆ కక్ష వల్ల తన మనసు ఎంత నరకంగా మారిపోయిందో అన్నీ సురేష్కి ఫోన్లో చెప్పేసింది. కానీ అవతలి వైపు నుంచి సురేష్ మాత్రం ఏమాత్రం కోపడకుండా చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. కీర్తి, నువ్వు అనుకున్నట్టు మీ వదిన అంజలి ఏమాత్రం చెడ్డది కాదు కీర్తి. పేదవాళ్ళైతే ఏంటి, తను ఎంత గొప్ప మనసున్న అమ్మాయో, ఎంత నిజాయితీగా ఉండేదో నాకు బాగా తెలుసు. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే విషయం నీ నోటి కంటే ముందే మీ వదినకి తెలిసింది. ఏంటి, అంజలి వదినకి తెలిసిందా? ఎలా? అవును కీర్తి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన వెంటనే మీ వదిన నాకు స్వయంగా కాల్ చేసింది.
నీ గురించి అంతా చెప్పి నీ పాత నెంబర్ మార్చావు కదా, నీ కొత్త ఫోన్ నెంబర్ని కూడా మీ వదిలి నాకు ఇచ్చింది. తన ఇచ్చిన నెంబర్ తీసుకుని నేను ఇప్పుడు నీకు కాల్ చేస్తున్నాను కీర్తి. సురేష్, ఇదంతా ఎప్పుడు జరిగింది? నాకు అసలు ఏమీ తెలియదే. ఇదంతా కేవలం నిన్న రాత్రి మాత్రమే జరిగింది కీర్తి. సురేష్ ఆ మాట చెప్పగానే కీర్తికి మైండ్ బ్లాక్ అయింది. తను ఏ వదినైతే అనాథ అని, పేదదని, మాయదారి అని రోజు నరకం చూపించిందో, ఆ వదిన తన ప్రేమను గెలిపించడానికి తన వెనక ఇంత సాయం చేసిందని తెలిసి కీర్తికి ఏం చెయ్యాలో, సురేష్కి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాలేదు. సురేష్, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను కొంచెం సేపు ఆగాక ఫోన్ చేస్తాను. అయితే ఇందాక నువ్వు చెప్పిన నీ పెళ్లి ముచ్చట ఇదంతా అబద్ధమేనా? అవును కీర్తి, అదంతా 100% అబద్ధమే. ఆ నిజం నీ నోటితో చెప్పించడం కోసమే నీ వదిన నేను కలిసి చిన్న ప్లాన్ వేసాం. సరే, ఈ విషయాలన్నీ మనం రేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. కానీ రేపు నేను చెప్పే చోటికి నువ్వు వచ్చేసాయి, మనమంతా కూర్చొని మాట్లాడుకుందాం, సరేనా? సరే సరే సురేష్, రేపు కలుద్దాం. ఫోన్ పెట్టేసిన కీర్తికి చేతులు వణకడం మొదలైంది. వదిన అంజలి చేసిన ఈ నమ్మశక్యం కాని సాయం కీర్తి మనసును పూర్తిగానే మార్చేస్తుందా? రేపు సురేష్ని కలిసినప్పుడు ఏం జరగబోతోంది అనేది తర్వాత భాగంలో చూద్దాం.